ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ గురు దక్షిణామూర్తికి మంగళ నీరాజనం. స్వామివారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం. కడప శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు. శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణోత్సవం. ఈ ఏడాది తిరుమల క్షేత్రంలో 2 బ్రహ్మోత్సవాలు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. విభాగాల వారీగా అధికారులతో టీటీడీ అదనపు ఈవో సమీక్ష. జూలై 10వ తేదీ చంద్రగిరిలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం. శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు. విశేష అలంకరణలో జ్ఞానప్రదాత శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కొలువుదేరిన శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. స్వామివారి సుందరమూర్తిని దేదీప్యమాన అలంకరణలతో కొలువుదేర్చి అర్చనాది కైంకర్యాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారి సన్నిధిలో సంకల్పం చెప్పుకొని స్వామివారిని కన్నులారా దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప నగరం గడ్డి బజార్లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అర్చకులు స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై అర్చకులు శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం సంకల్ప పూజలతో సేవించి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై భక్తుల సమక్షంలో స్వామి అమ్మవార్లకు వేద మంత్రోచ్చరణలతో కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము.
అధిక మాసం కారణంగా తిరుమల క్షేత్రంలో ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పటిష్ట ప్రణాళికలతో అన్ని ఏర్పాట్లను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో గురువారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణతో కలిసి విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి ఈ సంవత్సరం 2 పర్యాయాలు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధిక మాసం కారణంగా నిర్వహించనున్న 2 బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం అధికారులతో సమీక్షించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో గురువారం అదనపు ఈవో, తిరుపతి జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేశారు. విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రోడ్డు మ్యాపులు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడవీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని సూచించారు. గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి సేవకులు యువతీ యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. గరుడ సేవకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి 9 గంటల నుండి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తుల రద్దీకి తగిన విధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, రాజేంద్ర, సోమన్ నారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, సీఎంఓ డాక్టర్ కుసుమకుమారి, డిఈ చంద్రశేఖర్, విజిఓ సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయం విద్యుత్ కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 10వ తేదీ శుక్రవారం సాయంత్రం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం భక్తిరసభరితంగా జరగనుంది. ఈ నేపథ్యంలో చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలోని దీపపూజ కార్యక్రమం వేదిక వద్ద చేపడుతున్న ఏర్పాట్లను గురువారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ సాయంత్రం శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా దీపపూజ కార్యక్రమ ఏర్పాట్లను తిరుపతి జేఈఓ డాక్టర్ ఏ శరత్ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జర్మిన్ షెడ్లో సుమారు 2000 మంది మహిళలు కూర్చొని దీపపూజలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమం జరిగే ప్రధాన వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం నిర్వహించనున్న ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఎల్ఈడి స్క్రీన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేకంగా మౌలిక వసతులు, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. ఇందుకోసం మంచినీటి కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు బ్రాడ్కాస్టింగ్, ఇంజనీరింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వేదిక చుట్టూ అష్టలక్ష్ముల విద్యుత్ దీప కటౌట్లను చూడచక్కగా ఏర్పాటు చేశారు. వేదిక ప్రాంగణం నలువైపులా దీపారాధన, దీపపు స్తంభాల విద్యుత్ కటౌట్లను సుందరంగా ఏర్పాటు చేశారు. శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు,
శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి నయన మనోహర రూపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కటౌట్లు ఎంతో ఆకర్షణీయంగా గోచరిస్తున్నాయి. శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది చక్కని సమన్వయంతో పనిచేసి కృషి చేయాలని ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ ఏ శరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, వీజీఓ గిరిధర్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. చిన్నారుల సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంతో శ్రీకాళహస్తి మహాక్షేత్రం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్ఞానప్రదాత శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి దివ్య ప్రాంగణంలో ముందుగా అర్చకులు కలశ స్థాపన గావించి గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం చిన్నారుల చేత ఓం నమఃశివాయ మంత్ర అక్షరాలను దిద్దించి వారికి శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు శైలజ, గుర్రపుశెట్టి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది విశేష ఉత్సవాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అష్టదళ పాద పద్మార్చన సేవ మంగళకరంగా జరిగింది. స్వామివారి దివ్యమూర్తిని, ఉత్సవమూర్తులను ముందుగా అర్చకులు శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అష్టదళ పాద పద్మార్చన సేవను ఆగమోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడి చల్లని దీవెనలు నిండుగా లభించే పుణ్యప్రదేశం తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం. ఎంతో ప్రఖ్యాతిగాంచిన చారిత్రక సంపద చంద్రగిరి కోటకు కింది భాగంలో శేషాచల సానువులకు కూతవేటు దూరంలో ఈ పురాతన క్షేత్రం నెలవై ఉంది. ఎన్నో అద్భుత విశేషాలతో విలక్షణంగా దర్శనమిచ్చే చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం ఘనంగా జరగనుంది. పావన గోదావరి తీరంలో వేంచేసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పుణ్యక్షేత్రం తరహాలో అదే రీతిలో అంతే దైవశక్తితో అనంతమైన ఆధ్యాత్మిక వైభవంతో పరిడవిల్లుతున్న దివ్యధామం తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయం అలనాటి రాజుల రాజరికపు చారిత్రక వైభవానికి, భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా వెలుగొందుతోంది.
స్థల పురాణం పరిశీలిస్తే కొండకు దక్షిణంగా కూతవేటు దూరంలో అర్ధ చంద్రాకారంలో కనిపించే రాతికొండే చంద్రగిరి ప్రాంతం. ఈ ప్రాంతంలో చంద్రుడు తపస్సు చేసినట్లు పురాణ కథనం. అందుకే ఈ ప్రదేశం చంద్రగిరి అనే నామంతో వ్యవహారంలోకి వచ్చిందని చెబుతారు. ఇక మరో కథనం ప్రకారం ఎంతో ప్రాచీన కాలం నుంచి కోదండరామస్వామి వారి ఆలయం ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ కొండకు రామచంద్రునిగిరి, కాలక్రమంలో రామచంద్రగిరి, అదే చంద్రగిరిగా మారిందని చెబుతారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన చంద్రగిరి కోటకు కింది భాగంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం పూజనీయంగా దర్శనమిస్తుంటుంది. శతాబ్దాలకు పూర్వమే ఇక్కడ కోదండరామస్వామి వారి ఆలయం నెలవై ఉన్న విజయనగర రాజుల కాలంలో 1535వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. భద్రాద్రి రామాలయం రీతిలో చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో రామచంద్రుడు తన ఎడమ తొడపై సీతమ్మ తల్లిని కూర్చోబెట్టుకుని లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో కొలువుదీరి కనువిందుగా దర్శనమిస్తున్నారు. గర్భాలయంలో సపరివార సమేతంగా వేంచేసిన శ్రీరామచంద్రమూర్తి వైభవ వీక్షణం పట్టాభిషేక ఘట్టాన్ని కమనీయంగా ఆవిష్కరిస్తుంది. కానీ ఇక్కడ రామచంద్రుడు ఎటువంటి ఆయుధాలు ధరించకుండా ఆసీన భంగిమలో వేంచేసి పూజలందుకుంటున్నారు. ఎంతో ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం 2016 సెప్టెంబర్ 23న టీటీడీ పాలనా పరిధిలోకి చేరింది. నాటి నుండి దినదిన ప్రవర్ధమానంగా ఆలయం అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉత్సవ సొబగులతో కాంతులేనుతోంది. తూర్పు ముఖంగా నిర్మితమైన చంద్రగిరి రామాలయం ఏకకలశ గోపురంతో తిరుమల ఆనంద నిలయం విమాన ప్రదక్షిణాన్ని పోలి ఉండటం విశేషం. గర్భాలయంలో ఏకశిలా పీఠంపై ఆసీన భంగిమలో కొలువుదీరిన శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వారు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు పాంచరాత్ర ఆగమోక్తంగా పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ఏటా శ్రీరామనవమి నుండి 10 రోజుల పాటు శ్రీరామ జననోత్సవాల పేరిట బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇటువంటి విశేషమైన పుణ్యస్థలి శ్రీ మహాలక్ష్మి దీప పూజకు వేదిక కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజను నిర్వహించడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ తిరుపతి జేఈఓ డాక్టర్ ఏ శరత్ కోదండ రామాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎంతగానో చేయూతనందిస్తున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరులో కొండ కోణంలో పచ్చని ప్రకృతి నడుమ వెలసిల్లుతున్న
శక్తి స్వరూపిణి జగదాంబ నిలయం శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం. అమ్మవారి ఆలయంలో రాజగోపుర కలశ శిఖర ప్రతిష్ట మహోత్సవం వేదోక్తంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు రాజగోపుర కలశ శిఖరాలకు విశేష పూజలు నిర్వహించి ప్రతిష్టా మహోత్సవం నిర్వహించారు. అనంతరం సర్వమంగళ స్వరూపిణి శ్రీ తలుపులమ్మ తల్లిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్లు రోడ్డులో వేంచేసిన వైష్ణవ దివ్యధామం శ్రీభూ యజ్ఞ వరాహ స్వామివారి దివ్యక్షేత్రం మాసోత్సవాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. స్వామివారి సన్నిధిలో సర్వలోక సంక్షేమార్థం శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞ క్రతువును మంగళకరంగా జరిపారు. ముందుగా ఉపాలయంలో వేంచేసిన రామచంద్రుని సన్నిధిలో ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లను వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో మహాసంకల్పంతో శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన నారసింహ యజ్ఞం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్లో నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, గరుడాల్వార్లు, ఇతర పరివార దేవతామూర్తుల విగ్రహాలకు పంచగవ్యాదివాసం, ధాన్యాదివాసం తదితర కైంకర్యాలను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాలలో విశేషంగా హోమాది క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని దొండపాడులో వేంచేసిన శ్రీనం దత్తనాథ క్షేత్రంలో జ్యేష్ఠ మాసం సందర్భంగా మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జ్యేష్ఠ మాసం బహుళ అష్టమి తిథిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ అనఘదత్త భగవానులకు విశేషంగా పూజలు జరిగాయి. అనంతరం అర్చకులు భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను జరిపించారు. ఆపై భక్తుల చేత శాస్త్రోక్తంగా శ్రీ అనఘాష్టమి వ్రతాలను నిర్వహింపచేయించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. భక్తులు ఎంతో భక్తిగా వ్రతాలను పూర్తి చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని రూరల్ గ్రామంలో వేంచేసిన శివాలయంలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఎంతో పురాతన ఆలయంగా వినతికెక్కిన ఈ ఆలయంలో వినాయక స్వామి వారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు స్వామిగా కొలువుదీరి నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన గణపతి స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో ముందుగా షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అగర్తిపాలెంలోని స్వయంభూ శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణ పనులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు దంపతులు భూమి పూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం సంకల్పం చేసి నిర్మాణ పనులను ప్రారంభించి నవధాన్యాలతో పూజలు నిర్వహించారు. అనంతరం టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విజయవాడ నగరంలోని పున్నమ్మ తోటలో వేంచేసిన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగిన వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నాపనాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యహ వాచనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ఆనంద కర్పూర హారతులను సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. చిత్తూరు నగరంలోని గిరింపేటలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని మాసోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాది ఆరాధనలను విశేషంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలను జరిపి షోడశోపచార పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, స్తోత్ర పఠనాదుల నడుమ స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి ఏకకాలంలో పలు రకాల మంగళకర ద్రవ్యాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి మహామంగళ నీరాజ సమర్పణ గావించారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ గురువాయూర్ మహావిష్ణు దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో ఋత్వికులు హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై అర్చకులు శ్రీ గురువాయూర్ మహావిష్ణు ఉత్సవ మూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై స్వామివారిని గరుడ వాహనంపై ఆశీనును గావించి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అంగరంగ వైభవంగా గరుడ వాహన సేవను నిర్వహించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. ఆలయంలో రాజరాజేశ్వరి సమేత శ్రీ పంచముఖేశ్వర స్వామి, వినాయక, నాగబంధ, శిఖర, నందీశ్వర, యంత్ర, ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేసి ఆలయ గోపుర శిఖరాలకు కుంభాభిషేకం జరిపారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆలయంలో ప్రతిష్ఠించిన దేవతామూర్తులను దర్శించుకున్నారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ వినాయకుడు అభిషేక ద్రవ్యాలు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు పార్వతీ నందనుడికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి వెండి కవచ ధారణ చేసి పుష్పమాలలతో అలంకరించారు. అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక పూజలు నిర్వహించి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు.
జిల్లా గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మాసోత్సవాలలో భాగంగా అర్చకులు ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ భువనేశ్వరి అమ్మవారి ఉత్సవ మూర్తిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తులచే సుమంగళి పూజలు నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలతో చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భద్రాచలం కొత్తగూడెంలో కొలువైన శ్రీ విజయ విఘ్నేశ్వర ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాల నిత్యార్చన నిర్వహించిన తరువాత అర్చకులు శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారికి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేశారు. ఆ తర్వాత గరిక పూజలు, పుష్పార్చన జరిపి మహామంగళ నీరాజనాలను అందజేశారు. జై గణేశ స్మరణలతో భక్తులు స్వామివారిని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.